ఆదివారమున ప్రభు దినమున కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన మనం నేర్చుకుంటున్న పాఠము దేవుని రక్షణ రెండవ భాగమును నేర్చుకుంటున్నాము. గత వారమున మనము మొదటి భాగాన్ని నేర్చుకున్నాము. మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాము అంటే భూమి మీద రక్షణ పొందుతామని, క్రీస్తు ప్రభు సంఘంలో రక్షణ పొందుతామని, బాప్తిజం ద్వారా రక్షణ పొందుతామని, వారే దేవుని ప్రజలుగా ఉంటారని, అందుకు సువార్త అవసరమై ఉన్నదని మొదలగు సంగతులను గత వారంలో దేవుని కృప వల్ల మనము నేర్చుకున్నాము. అవన్నీ కూడా రక్షణ పొందుట అనే దానికి మొదటి భాగము. ఇప్పుడు రక్షణ పొందుట అనేది రెండవ భాగాన్ని నేర్చుకుంటున్నాము. దేవుని రక్షణ రెండవ భాగం పాఠమే. దేవుని రక్షణ రెండు విధములుగా ఉందని మనము పోయిన వారమే చెప్పుకున్నాం. మొదటగా దేవుని రక్షణ అంటే భూమి మీద క్రీస్తు సంఘములో పాపముల నుండి విడిపించబడటము దేవుని రక్షణ. అది శరీరం ముందు జీవిస్తున్న కాలంలో జరిగే కార్యక్రమము, క్రీస్తు ప్రభు వారి అధికారములో జరిగే కార్యక్రమము. మరి రెండవ రక్షణ అంటే పొందబోయే రక్షణ అదేమై ఉన్నది? పొందబోయే రక్షణ భూమి మీద కాదు, అది పరలోకమందు. ఎప్పుడు? యేసు ప్రభు వారి రెండవ రాకడ యందు తీర్పు తర్వాత జరిగే కార్యక్రమం అది. ఆ రక్షణని ఎవరు పొందుతారు అంటే భూమి మీద దేవుని లేఖనానుసారంగా సిద్ధపడిన వారే పొందగలరని మనం గమనిస్తున్నాము. మనము మొదటి రక్షణ పొందినాము, రెండవ రక్షణ పొందబోతున్నాము. దానికి సంబంధించి వచనాన్ని చదువుకున్నాము. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో ఇందాక చదువుకున్నాం కదా, 5వ వచనాన్ని చదువుతాము. చాలండి. కడవరి కాలమందు అంటే యేసుప్రభు వారి రెండవ రాకడ సందర్భాన్ని సూచిస్తుంది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. మీకంటే ఎవరికి? సంఘములో వారికి. కాబట్టి మనము పొందబోయే రక్షణ ఏమైనది? కడవరి కాలంలో పొందబోయే రక్షణ. క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు పొందబోయే రక్షణ, అది సిద్ధపడిన వారికే లభించే రక్షణ. అది పరలోకమందు స్వాస్థ్యాన్ని పొందే రక్షణ. అగ్నిగుండము నుండి రెండవ మరణము నుండి తప్పించబడి పరలోకము చేరే రక్షణ. అలాంటి రక్షణ పొందటానికే మనము సంఘములో జీవిస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. దేవుని లేఖనాలలో క్రమముగా జీవించిన వారికే ఆ రక్షణ దొరుకుతుంది. మొదటి రక్షణ పొందినాము బాప్తిజం ద్వారా భూమి మీద సంఘములో. రెండవ రక్షణ పొందాలంటే దానికి ఇంకా పెద్ద ప్రాసెస్ ఉందని మనం గుర్తుపెట్టుకుందాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో పద్నాలుగో వచనాన్ని చదువుదాము. వీరందరూ అంటే దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబో వారికి. అప్పుడు రక్షణ అంటే అర్థమేంటి? స్వాస్థ్యమును పొందటే రక్షణ. రక్షణ అనే స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకు దేవుని చేత ఏర్పరచబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు అంటున్నాడు. అప్పుడు మనం పరలోకమందు పొందబోయే రక్షణ ఏమైనది? స్వాస్థ్యాన్ని పొందటమే రక్షణ. ఎక్కడుంది స్వాస్థ్యము? పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉన్నదని
ఇందాక మనం చదువుకున్న 1 పేతురు 1:4 చదువుకున్నాము. ఆ స్వాస్థ్యము మీ కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యమును పొందటమే దేవుని రక్షణ పొందటము. దానిని మన జీవితంలో ప్రభువు నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనము కూడా సిద్ధంగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో, ఈయన అంటే యేసు ప్రభు వారు, ఈయన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చుతున్న వారిని. ఎవరు ఆయన ద్వారా దేవుని దగ్గరకు వస్తున్న వారు? క్రైస్తవులు, సంఘంలో చేరిన వారు. వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. సంపూర్ణంగా రక్షించుట కంటే అర్థమేంటి? ఇక్కడ సంఘములో నిన్ను రక్షించాడు, తర్వాత పరలోకములో కూడా రక్షిస్తాడనేది దాని అర్థము. సంపూర్ణంగా రక్షించుటకైనా శక్తిమంతుడు, సామర్థ్యము కలవాడు. కాబట్టి మనం పొందబోయే రక్షణ పరలోకమందు పొందబోయే రక్షణ, పరలోక స్వాస్థ్యమును పొందే రక్షణ. అట్టి వారి మీద రెండో మరణమునకు అధికారం ఉండదు. అట్టివారు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతారు. అట్టివారు అగ్నిగుండములో నుండి విడిపించబడి పరలోకము చేరి నిత్యము స్వాస్థ్యం అనుభవిస్తారు. అట్టివారు దేవుని కుమారులుగా నిత్యము మహిమను పొందుతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు, నిత్య వాగ్దానాన్ని పొందుతారు, నిత్య ఏలుబడి చేస్తారు. అలాంటిది పరలోకమందు మనం పొందబోయే రక్షణ. దాని కొరకు మనం ఏం చేయాలి? భూమి మీద మనం ఏమి నేర్చుకోవాలి? సంఘములు ఇప్పుడు ఎలా జీవించాలి మనము? దాని కొరకు మనం ఏమీ చేయకుండానే ఆ పరలోక మందిరి, ఆ స్వాస్థ్యమును, ఆ రక్షణను మనం పొందగలమా? ఆలోచన చేయండి. ఏం చేయాలో మనం కొన్ని పాయింట్స్ ఇప్పుడు నేర్చుకున్నాము. పరలోక మందలి స్వాస్థ్యమనే రక్షణ మనం పొందాలంటే భూమి మీద దేవుని సంఘములో, దేవుని ప్రజలముగా, క్రీస్తు ప్రభువారి అధికారములో, పరిశుద్ధాత్మ నడిపింపులో, అపోస్తుల బోధలో, విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? ఎలా నడవాలి? మొదటగా మనం పొందిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అది మొదటి పాయింట్. ఏం చేయకూడదు? మనం పొంది ఉన్న రక్షణను ఎక్కడి నుండి పొందినాము? పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, సాతాను చెర నుండి మనం రక్షించబడ్డాము. ఉగ్రత నుండి రక్షించబడ్డాము. క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా రక్షించబడ్డాము. రక్షించబడిన మనము రక్షణ పొందిన వారము, రక్షణ కలిగి ఉన్న వారము. అయితే ఆ రక్షణను మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. అది చదువుదాం మనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. కొంచెం హుషారుగా ఉండండి, త్వరగా తీయండి, చదవండి, శ్రద్ధగా వినండి, వరదానంగా మైకంగా ఉండబాకండి. జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. 2వ అధ్యాయంలో 2-3 వచనాలు. బాగా చదవాలి, తప్పు చదివినట్టున్నావే. అది ఉండగా చాలా. హెబ్రీ రచయిత ఎవరో మనకు తెలియదు కానీ చాలా శ్రేష్టమైన సంగతులను ఆయన వివరించి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీలు ఏం పొందారంట? న్యాయమైన ప్రతిదండన పొందారు దేవుని ద్వారా కదా. ఎప్పుడైనా చూడండి, దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము అది ధర్మశాస్త్రము.
వారి మధ్యన స్థిరపరచబడింది ఇశ్రాయేలీయుల మధ్యన. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? దానిని క్రమంగా భయముతో భక్తితో ఆచరించాలి. అలా ఆచరించకపోవటం వలన ఆనాడు దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? ప్రతి అవిధేయత అతిక్రమము న్యాయమైన ప్రతిదండన పొందింది. అంటే శిక్ష విధించాడు దేవుడు వాళ్లకు. ఇశ్రాయేలీయులు తమ అరణ్య ప్రయాణంలో చేసిన దోషములను ఒకటి చెప్పండి మీరు గుర్తుంటే. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉండగా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు చేసిన దోషములను బట్టి, అతిక్రమములను బట్టి, పాపములను బట్టి, చెడుతనాన్ని బట్టి దేవుడు శిక్షించినాడు. 2 విధాలుగా శిక్షించాడు. ఒకటి భూమి మీద శిక్షించాడు, రెండవది విశ్రాంతిలో ప్రవేశించకుండా నిషేధించినాడు. 2 విధాలుగా శిక్షించినాడు. ఆ 2 వచనాలు చూద్దాం మనం ఇప్పుడు. హెబ్రీ పత్రిక కాదు, 1 కొరింథీ 10వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది అరణ్య ప్రయాణంలో సంఘటన 40 సంవత్సరాల ప్రయాణము. 6 లక్షల మంది జనులు ప్రయాణం చేస్తున్నారు. పెద్దవారు, పిల్లలు లెక్కించబడాల, స్త్రీలు లెక్కించబడాల. 6 లక్షల మందిలో 2 మాత్రమే మిగిలారంట. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున, దేవునికి ఇష్టలుగా ఉండలేదంటే అర్థమేంటి? పాపం చేశారు, చెడుతనమునకు, సొంత ఆలోచనలకు దేవుని మీద అతిక్రమించారు. అడవిలో ఏం చేశాడంటే దేవుడు అరణ్యంలో వారిని సంహరించెను, చంపేశాడు, శిక్షించాడు, దండించాడు. అది ఒక దండన. రెండవ దండన విశ్రాంతిలోకి వెళ్లకుండా దేవుడు నిషేధించాడు. కీర్తన గ్రంథం 95వ అధ్యాయంలో కీర్తనలు 95 11వ వచనం. 95:11. వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని దేవుడు ప్రమాణం చేశాడు. ఎవరిని గురించి? ఇశ్రాయేలీయుల అరణ్యంలో దేవుని శోధించిన వారు ఉన్నారే, తిరుగుబాటు చేసిన వారు ఉన్నారే, వారిని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దేవదత్తుల ద్వారా పలకబడిన ధర్మశాస్త్రం అనేది వారు అతిక్రమించటాన్ని బట్టి శిక్షింపబడ్డారు. ఆ తర్వాత మనకు పాఠం చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎవరు? క్రైస్తవులు. ఎలాగ తప్పించుకుంటారు? వారు తప్పించుకోలేదు కదా, మరి మీరు తప్పించుకుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప రక్షణది? పాపము నుండి విడిపించబడిన రక్షణ, మరణము నుండి విడిపించబడిన రక్షణ, ఉగ్రత నుండి తప్పించబడిన రక్షణ, సాతాను చెర నుండి విడిపించబడిన రక్షణ, యేసుప్రభువు వారి బలియాగము ద్వారా మూల్యమైన రక్తం ద్వారా కలిగిన రక్షణ. అది నిత్య రక్షణ, సొంత రక్షణ. అలాంటి గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కూడా దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది, తర్వాత విశ్రాంతిని కూడా కోల్పోతావని దాని అర్థము. కాబట్టి క్రైస్తవులు మొదటగా ఏం చేయకూడదు? దేవుని యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? శ్రద్ధ పోతుంది, భయపడరు, లోపడరు, విధేయత చూపరు, క్రమంగా నడవరు, దేవుని సంతోషపరిచేటట్టుగా జీవించరు, దేవునికి ఇష్టలుగా ఉండలేరు. నిర్లక్ష్యం కలిగిన వాడు ఇవన్నీ చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి మొదట నేర్చుకుందాము. రెండవది ఏం చేయాలంటే మనము సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించవలెను. ఇది మనము పొందిన సొంత రక్షణ.
దానిని భయముతో వణకుతో మనం భూమి మీద కొనసాగించాల్సిన అవసరం ఉంది. చూద్దాం వచ్చిన భాగం మనము ఫిలిప్పి 2వ అధ్యాయంలో, ఫిలిప్పి 2వ అధ్యాయం 12వ వచనములో, ఫిలిప్పి 2:12. మీ సొంత రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోండి అని పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, పరిశుద్ధులకు రాస్తున్నాడు. అది మనకు కూడా పాఠమే. రక్షణ సొంతము, రక్షకుడు సొంతం కాదు, రక్షణ సొంతం. అది ఎవరు పొందితే వారికే చెందుతుంది కానీ వేరొకరికి చెందదని. అది సొంత రక్షణ. భర్త పొందితే భార్యకి చెందదు, భార్య పొందితే భర్తకు చెందదు. ఎవరి రక్షణ వారిదే. ఆ సొంత రక్షణను దేవుడు తన కృపచేత క్రీస్తునందు రక్తము ద్వారా మనకిచ్చాడు, బాప్తిజం ద్వారా. ఆ సొంత రక్షణను మనము ఏం చేయాలంట? భయముతో వణకుతో కొనసాగించుకోండి. అంటే ఆ రక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. కొంతమంది అంటారు ఒకసారి రక్షణ పొందితే ఇంకెన్నడూ పోదు అంటారు. నిజమేనా? అది తప్పు. రక్షణను కాపాడుకోకపోతే ఆ రక్షణను కోల్పోతాము. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే రక్షణను కోల్పోతాము. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే రక్షణ కోల్పోతాము. పరిశుద్ధతను కాపాడుకోకపోతే రక్షణ కోల్పోతాము. సత్యము నుండి తొలగిపోతే రక్షణను కోల్పోతాము. లోక కార్యాలకు వెళితే జీవాన్ని కోల్పోతాము. జీవాన్ని కోల్పోయినారంటే అర్థం ఏంటి? రక్షణ కోల్పోతున్నారు. ఒక వచనం చదువుతాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ 4:17 వచనంలో, వ్యర్థతను అనుసరించి నడుచుకునుచున్నారు. అయిపోయింది. అన్ని జనుల వల్లే మీరు ఇక మీదట నడుచుకోవద్దని పౌలు వాళ్లకు తెలియజేస్తున్నాడు. అన్ని జనులంటే ఎవరు? అన్ని జనులంటే లోకములో వారు, దేవుని ఎరగని వారు, తమ ఇష్టానుసారంగా శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నవారు, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నవారు. వాళ్ళలాగా నడవబాకనని హెచ్చరించాడు. వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారంట? అంధకారమైన మనసు కలవారి తమలో ఉన్న వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ చెడు కార్యాల వైపు పరిగెత్తున్నారంట. దేవుని వల్ల కలిగే జీవములో నుండి వేరుపరచబడ్డారు. కాబట్టి దేవునిలో జీవం ఉంది. ఆ జీవాన్ని పొందకుండా వారు వేరుపరచబడుతున్నారు. అలాంటి వారు జీవం లేనివారు, రక్షణ లేనివారు. మరి వాళ్ళలాగా మనం నడుచుకుంటే మన రక్షణను మనం కోల్పోతామా? ఉంటుందా? జీవాన్ని కోల్పోతామా? బ్రతికే ఉంటామా? ఆలోచించేయండి. అందుకే భూమి మీద బ్రతికే కాలము విలువైనది, శ్రేష్టమైనది, మేలైనది, ప్రయోజనకరమైనది. అందుకని సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఇంట్లో మీరు నిర్లక్ష్యంగా ఉండగలరా? ఉంటారా? మీరు వల్ల ₹1,00,00,000 ఉందనుకుందాం. లేవు, మన దగ్గర అంత స్థామత లేదనుకో. కానీ ఒకవేళ ఉందనుకుందాం, ఆవిడ బీరువా తాళం తీసి పెడతారా? తలుపు వేయకుండా ఉంటారా? అసలు నిద్ర పట్టదు రాత్రి మవ్వను. అదే ధ్యాస. ఎవరు వస్తారో ఏమవుతుందో కదా. మరి డబ్బు పోతుందనే భయము కదా, బంగారం పోతుందనే భయము, ఐశ్వర్యం పోతుందన్న భయము. అంతెందుకు, కరోనా సమయంలో మనం తిరుగుతున్నాము.
ఎక్కడ ఏముందో, ఎవరి ద్వారా ఏమొస్తుందనని మాస్క్ వేసుకుంటే, శానిటైజర్ వాడితే జాగ్రత్తగా భయము. అదేవిధంగా దేవుడు అనుగ్రహించిన రక్షణను కోల్పోకుండా ఉండటానికి, ఆ రక్షణను కాపాడుకోవటానికి, నిలబెట్టుకోవటానికి ఏం చేయాలంటే మనము భయంతో వణుకుతో దానిని కొనసాగిస్తూ ఉండాలా. లేకపోతే పోగొట్టుకునే ప్రమాదం ఉంది, దేవునిచే శిక్షించబడే ప్రమాదం ఉంది. కాబట్టి మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోండి. గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను. మద్రాస్ టౌన్లో సబర్బన్ ట్రైన్ దిగిన తర్వాత కొంతమంది స్త్రీలు పాల బిందెలతో వెళుతూ ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు. గ్రామాల నుంచి వస్తారు, పాల బూత్కి వెళ్ళి పాలు పోస్తారు. తల మీద 2 బిందెలు ఉంటాయి, బిందె మీద బిందె ఉంటుంది, చుట్ట పెట్టుకో ఉంటారు. ఈ చేతిలో ఒక టిఫిన్, ఈ చేతిలో ఒక టిఫిన్ ఉంటుంది. పోతా ఉంటారు, సరసరసరనే వెళ్తుంటారు. మనం వెళ్ళగలమా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ టిఫిన్లు వదలరు, బిందులు పడవు, పాలు తొనకవు, ఏమీ కావు. క్షేమంగా వెళతారు, పాల బూత్ దగ్గర వాటిని పోసేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతారు. అంత జాగ్రత్త, అంత భయము, అంత క్రమము, అంత అలవాటు. చూసారా? పాలు బిందె పడిందంటే ఏమైపోతుంది? పాలన్నీ పోతాయి. అందుకని జాగ్రత్తగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనము కూడా మన రక్షణను జాగ్రత్తగా నిలుపుకోవాలి, కాపాడుకోవాలి, కొనసాగించాలి. రక్షణలో ఉన్నవాడే దేవుని సేవించగలడు, రక్షణలో కొనసాగేవాడే దేవుని ఆరాధించగలడు, రక్షణ నిలుపుకున్నవాడే దేవుని మహిమపరచగలడు. రక్షణలో లేకుండా దేవుని మహిమపరిస్తే దేవుడు ఇష్టపడతాడా? రక్షణను కోల్పోయిన వాడు ఆత్మ సంబంధంగా ఎదగగలడా? రక్షణ కోల్పోయిన వాడు దేవుని సేవలో వాడబడగలడా? రక్షణ కోల్పోయిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇవన్నీ సమస్యలే. అందుకని ఏం చేయాలి? మనము రక్షణను కోల్పోకుండా భయముతో వణుకుతో దానిని కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పటిదాకా? మన జీవిత కాలం అంతా, ప్రభువారి 2వ రాకడ దాకా రక్షణను మనము కొనసాగిస్తాం. ఏ కారణాలను బట్టి మనము రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది చెప్పండి? ఏ కారణాలు బట్టి? ఒకటి, లోకంలో ఉన్న చెడు కార్యాలలో ఏ కార్యానికి లోబడ్డా రక్షణ కోల్పోతాము, ఒకటి. రెండవది, అబద్ధ బోధలకి తావిస్తే రక్షణ కోల్పోతాము. మూడవది, శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో ఓర్పు సహనం కలిగి ఉండకపోతే రక్షణ కోల్పోతాము. నాలుగవది, చెడు సహవాసం చేస్తే కూడా రక్షణ కోల్పోతాము. ఇంకా అనేక కార్యాలు ఉండొచ్చు. ఏది ఏమైనా మన రక్షణ, సొంత రక్షణ, దేవుడిచ్చిన రక్షణ, దాన్ని కాపాడుకుందాము, దానిని జాగ్రత్తగా కొనసాగిద్దాము. సాతానుడు రెచ్చగొడుతుంటాడు మనల్ని. నిజమా కాదయా? నువ్వు దేవుని కుమారుడివైతే అన్నాడా లేదా? ప్రభువుని శోధిస్తే ఏమన్నాడా? నువ్వు దేవుని కుమారుడైతే రోషం పురికొలు పుట్టమన్నమాట. అది నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అట్ట మనల్ని కూడా రెచ్చగొడతారు జనాలు, అవునా కాదా? మనం రెచ్చిపోకుండా ఉండాలి, అది మెయిన్. ఎలా రెచ్చగొడతారు? తగాదా ద్వారా, బూతు మాటల ద్వారా, గొడవ పెట్టుకోవటం వల్ల, దూషించటం వల్ల, మన మీద లేనిపోని నిందలు మోపటం వల్ల రెచ్చగొడతారు. అప్పుడు ఏం చేయాలి? మనమా ఒక్కసారి రెచ్చిపోయినామంటే ఏమైపోద్ది? మన రక్షణ మనమే పోగొట్టుకుంటాము, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను కోల్పోతాము, దేవుని యందల భయభక్తులు కోల్పోతాము, సహనాన్ని కోల్పోతాము, ఓర్పును కోల్పోతాము. ఎంత నష్టమో చూడండి. అందుకని సాతానుడు రెచ్చగొడుతున్నాడు. ఎవరొకరి ద్వారా రెచ్చగొడతాడు. రెచ్చిపోకుండా ఉండండి, అది దేవుడిని చెప్తున్నమాట. రెచ్చిపోబాకండి, శాంతము, సహించండి, ఓర్చుకుంటే ఫలితం ఉంది, ఓర్చుకోకపోతే నష్టపోతాము. జాగ్రత్త సుమ. వాళ్ళంటే అన్ని జనులు ఏమీ లేనివారు, గమ్యం లేదు, నిరీక్షణ లేదు, రక్షణ లేదు, జీవము లేదు, వాగ్దానం లేదు, అసలు ఏమీ లేదు. వాళ్ళతో నువ్వు పోటీ పెట్టుకుంటేట? నువ్వెవరివి? నువ్వు కొనబడిన దానవు,
దేవుడు నిన్ను కన్నాడు, నిన్ను రక్షించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మరి నీ జాగ్రత్త ఏది? నీ భయం ఏది? నీ భక్తి ఏది? నీ విధేయత ఏది? నీ వినయం ఏది? అలా ఉంటే నీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోగలవు. చెడు సహవాసం చేయకుండా జాగ్రత్త పడతావు. మనకొద్దు అలాంటి సహవాసము. సాతాను రెచ్చగొడితే రెచ్చిపోబాకు. లోకస్తుల స్నేహానికి పిలిస్తే వెళ్ళబాకు. జాగ్రత్తగా ఉండు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీ 15, 33, 34. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. వాళ్ళకి ఎందుకు సహవాసం చేస్తావు? దుష్ట సాంగత్యము అంటే చెడు సహవాసము మంచి నడవడిని చెరిపేస్తుంది, పాడు చేస్తుంది, భ్రష్టులుగా చేస్తుంది. అందుకని వాళ్ళ సహవాసం నువ్వు చేయబాకు. వాళ్ళ అబద్ధ బోధలో ఉన్నవాళ్ళైనా, లోక కార్యాల్లో ఉన్నవాళ్ళైనా, మానవ ఆచారాల పద్ధతులు పాటించే వాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, అయిన వారు కానీ, పొరుగు వారు ఎవరైనా కావచ్చు. అది దుష్ట సాంగత్యము. అలాంటి స్నేహాన్ని నువ్వు చేయబాకు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళబాకు. వాళ్ళతో నడవబాకు, వాళ్ళతో ఉండబాకు, వాళ్ళ మాట వినబాకు. వింటే చెడిపోతావు, నీ రక్షణను పోగొట్టుకుంటావు. మరి జాగ్రత్తగా ఉండని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని రక్షణ పొందిన మనము భూమి మీద ఎలా బ్రతకాలని ఒకటి చూసాము. ఒకటి ఏం చూసినాము? దేవుని రక్షణని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. రెండవది, సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. మూడవ పాయింట్కి వెళ్తున్నాము. మూడో పాయింట్, రక్షణలో ఎదిగే వారంగా ఉండాలి. రక్షణలో ఎదుగుట మూడో కార్యక్రమము. రక్షణలో ఎదగటము. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3. మాని చాలండి. పేతురు గారు సంఘములో ఉన్న పరిశుద్ధులకు రాస్తా ఏమంటున్నాడు? సమస్త చెడు కార్యాలు మాని అని అన్నాడు. మానాలన వద్దా? దూషణ మాటలు, ఇంకా కాపట్టము, సమస్త వేషధారణ, సమస్త ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి వాటిని మాని, వాటిని మానకపోతే ఆత్మ సంబంధంగా ఎదగలేవు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. ఏ పాలవి? వాక్యమనే పాలు. వాక్యమనే పాలను ఆపేక్షించండి. వాక్యమనే పాలను సేవించండి. వాక్యమనే పాలు త్రాగండి. దేనికి? రక్షణ విషయంలో ఎదగాలి. అది రక్షణ విషయంలో ఎదగటం అంటే అర్థమేంటి? రక్షణలో ఎదుగుట అంటే అర్థమేంటి? రక్షణలో ఎదగటం అంటే ఆత్మీయ జీవితంలో ఎదగటము, విశ్వాసములో బలపడటము, అంతరంగ పురుషుల్లో శక్తి కలిగి ఉండటము, బలవంతులుగా తయారు కావటము, ఆత్మ సంబంధంగా పరిపూర్ణతలోనికి చేరటము. దానికి మొదట మనం శిశువులం కాబట్టి మనకు మొదట ఏమవసరము? పాలు అవసరము. అయితే పాలు ఎల్లకాలం పాలే తాగుతా ఉన్నామా? శిశువుగా ఉన్న దినాల్లో, పిల్లలుగా ఉన్న దినాల్లో కొన్ని దినాలే పాలు తాగుతారు. తర్వాత ఏమవుతుంది? పాలు మానేసి అన్నం తింటారు. తర్వాత ఏమవుతుంది?
బలమైన ఆహారం తింటారు. మాంసము, చేపలు, గుడ్లు, పండ్లు, పలహారాలు వగైరా వగైరా తింటారు. బలవంతులుగా తయారవుతారు. అది ఆత్మీయ జీవితంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు. మన జీవితకాలం అంతా పాలే తాగుతుంటే పసిపిల్లలుగానే ఉంటాము. ఎదుగుదల లేని వారంగా ఉంటాము. గ్రహింపు లేని వారంగా ఉంటాము. బలము లేని వారంగా ఉంటాము. ఇంకా మూల పాఠాలే నేర్చుకుంటా ఉంటాము. పాలంటే మూలపాఠాలు, పాలంటే మూలపాఠాలు. బలమైన ఆహారం అంటే వాక్యంలోని బలమైన సంగతులు, లోతైన సంగతులు. అవి మనలను క్రీస్తుయేసుని గుర్చిన అనుభవ జ్ఞానంలోకి నడిపిస్తాయి, పరిపూర్ణతలోకి నడిపిస్తాయి. ప్రస్తుతం పాలు తాగుతున్నామా? అయితే పోను పోను బలమైన ఆహారం తినేటట్టుగా ఎదగాలి. అలా ఎదిగే దానిని రక్షణలో ఎదగటం అంటున్నారు. అలా ఎదిగిన వాడు బలవంతుడిగా, పరిపూర్ణుడిగా తయారవటానికి సాగిపోతూ ఉన్నాడని దాని అర్థము. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి 14 దాకా 11 నుంచి 14 దాకా చాలు చాలా. 11వ వచనంలో రచయిత ఏమంటున్నాడు? ఇందుని గురించి అనేక విషయాలు మీకు చెప్పాలని ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు వినుటకు మందులైనందున, మందులంటే వినుటకు మందబుద్ధి కలిగి ఉన్నారు కదా, ఆసక్తి లేనివారుగా, గ్రహింపు లేనివారుగా, ఉత్సాహం లేనివారుగా, మందులైనందున మీకు ఆ సంగతులు చెప్పలేకపోతున్నాను. మళ్ళా పాలు తాగేవారుగానే మీరున్నారు, కానీ బలమైన ఆహారం తినేటట్టుగా. పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక, అదుగు పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక వానికి అలా మూలోపదేశమే మరలా మరలా చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రారంభ పాఠాలే, మూల సూత్రాలే అయ్యే చెప్తా ఉంటే ఇంక ముందుకెళ్ళేది. ఇప్పుడు నీతి వాక్యముల విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నాడు పాలు తాగేవాడు శిశువు గనుక. అయితే వయసు వచ్చిన వారు అంటే ఎదిగిన వారు, బలపడిన వారు, మేలు కీడులను వివేచింపగలవారు ఒకటి, జ్ఞానేంద్రియములను సాధకము చేసుకోగలవారు రెండు. అలాంటి వారికి బలమైన ఆహారం తినటానికి శక్తి ఉంటుంది. అలాంటి వారుగా మీరు ఎదగాలని కోరుతున్నాడు. కాబట్టి మనం పాలే తాగుతూ ఉండకూడదు, బలమైన ఆహారం తినేటట్టుగా ఎదగాలి. ఎవరు బలమైన ఆహారం తింటారు? నీతి వాక్యముల విషయంలో ఎదిగిన వాడు, మేలు కీడులను వివేచింపగలవాడు, తనకున్న జ్ఞానేంద్రియములను క్రమంగా ఉంచుకోగలిగిన వాడు, బలమైన ఆహారం తినగలడు, బలము పొందగలడు, ఆత్మ సంబంధంగా స్థిరపడగలడు, సాగిపోగలడు. అలాంటి వారిగా మనం తయారు కావాలంట. అప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే మనం ఇంకా పాలు తాగే వారంగా ఉన్నామా, బలమైన ఆహారం తినగలిగిన స్థితికి ఎదిగినామా ఆలోచన చేసుకుందాము. అది ఎలా తెలుస్తుంది? మన జీవితమే, మన నడవడి, మన క్రియలే సాక్ష్యం ఇస్తాయి. ఇంకా కూడా మనం మాటలలో తప్పిపోతున్నాము, మన క్రియలు సరిగా ఉండటం లేదు, దేవుడు కోరుకున్న రీతిలో ప్రేమ చూపలేకపోతున్నాము, సత్కార్యములు చేయలేకపోతున్నాము. అంటే మరలా మనకేం కావాలి? మరలా పాలే కావాలి.
మళ్ళా మూలపాఠాలే కావాలి. మరి పాలే తాగుతుంటే బలమైన ఆహారం ఎప్పుడు తింటావు? బలవంతుడికి ఎప్పుడు ఎదుగుతావు? బలవంతులుగా ఎదగటానికి మనం ప్రయాసపడదాము, సాగిపోదాము. బలవంతులుగా ఎదగాలనుకునేవాడు తను తాను దేవునికి అప్పగించుకుంటాడు, వాక్యానికి లోబడతాడు, తన జీవితాన్ని దిద్దుకుంటుంటాడు, తన అలవాట్లు మార్చుకుంటుంటాడు, తను తాను క్రమపరుచుకుంటుంటాడు, దేవుని స్వాధీనంలో అప్పగించుకుని నడుస్తుంటాడు. అలాంటి వానికి ఎదురయ్యే శోధన, శ్రమ సహిస్తాడు, ఓర్చుకుంటాడు. ఎందుకంటే తనకు పరలోకం కావాలి. హెబ్రీ పత్రికలోనే కొన్ని సూత్రాలు చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 35, 36. హెబ్రీ క్రైస్తవులకు శ్రమలు, కష్టాలు వచ్చినాయంట. అందుకే రచయిత ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి. మీరు దేవుని వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఏం కావాలంటున్నాడు? ఓర్పు అవసరము, సహనము కావాలి. సహించండి, ఓర్చుకోండి, శ్రమల్లో సాధకం చేసుకోండి, శ్రమల్లో నిలబడండి, శ్రమల్లో నమ్మకంగా ఉండండి, శోధన జయించండి. అది రక్షణలో ఎదుగుతున్న వారి యొక్క లక్షణము, ఆత్మ సంబంధంగా బలపడుతున్న వారి యొక్క లక్షణము. హెబ్రీ పత్రికలోనే మరొక వచనం చూద్దాము. 12వ అధ్యాయంలో 14వ వచనము. 12, 14. దేవుని పిల్లలు ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఒకటి. రెండవది పరిశుద్ధతయు కలిగి నడవాలి. ఈ రెండిటిల్లో ఏది కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోతాము. ఎదుగుతున్న వారి యొక్క లక్షణము అందరితో సమాధానము, రెండవది పరిశుద్ధత కలిగి నడవండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు, అంటే పరలోకం చేరలేడు, అక్కడ స్వాస్థ్యమైన రక్షణ పొందలేడు. కాబట్టి జాగ్రత్త సుమా. అందరితో సమాధానంగా ఉన్న వాళ్ళు ఏదో చూసుకో. ఎవరితో గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, కలహాలు కక్షలు లేకుండా దేవునితో మొదట సమాధానము, తర్వాత సహోదరులతో సమాధానము, తర్వాత ఇంట్లో వారితో సమాధానం, తర్వాత బయట వారితో సమాధానం. సమాధానం అనేది మనలను నిలబెడుతుంది, దేవునిలో నడిపిస్తుంది. సమాధానమే లేని జీవితము ఏకత్వం కలిగి ఉండలేదు. రెండవది పరిశుద్ధత కదా. అందరితో పరిశుద్ధత కలిగి ఉంది. ఎందుకంటే పాపము చేసేవాడు పరిశుద్ధతను కోల్పోతాడు, పరిశుద్ధత కలిగిన వాడు పాపం చేయకుండా జాగ్రత్త పడతాడు, మాలిన్యం అంటకుండా కాపాడుకుంటాడు. అలాంటి వాడు పరలోక రాజ్యం చేరగలడు, ప్రభువుని చూడగలడు. అలా చేయగలుగుతున్నామంటే రక్షణలో ఎదుగుతున్న వారము, జీవితాన్ని దేవునిలో స్థిరపరుచుకుంటున్న వారము, ఆత్మ సంబంధంగా పరిపూర్ణత పొందుతున్న వారము, పరలోక పట్టణం కొరకై ఎదురు చూస్తున్న వారము. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. దేవునిచే సిద్ధపరచబడిన పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. ఎక్కడున్నాడు అబ్రహాము? భూమి మీదనే ఉన్నాడు, కానీ తన దృష్టి అంతా ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. భూలోకము నాకు శాశ్వతం కాదు, పరలోకము వెళ్ళాలి, అక్కడ రక్షణ పొందాలి, దాని కొరకు నేను అన్ని విధాలుగా సిద్ధపడతానని అబ్రహాము దృష్టి పెట్టాడు. అబ్రహాము నెరవేర్చాడు, సాధించాడు దేవుని మూలంగా.
ఆ విధంగా మనము కూడా దాని మీద దృష్టి పెడదాము. భూమి మీద జీవించే కాలములో మనము రక్షణలో ఎదగదాము, పరిపూర్ణత చెందదాము. పరిపూర్ణత లేకుండా పరలోకం వెళ్ళలేము. పరిపూర్ణత అంటే ఎంతవరకు పరిపూర్ణత? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదిగేది పరిపూర్ణత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ క్రీస్తు వలె ఉండుటకు. ఎవరు? క్రైస్తవులు. అన్ని విషయములలో ఎదుగుదము. అలా ఎదిగే దానినే గ్రంథం అంటుంది రక్షణలో ఎదగటము, విశ్వాసములో ఎదగటము, ఆత్మీయ జీవితంలో ఎదగటము. కాబట్టి రక్షణలో ఎదుగుతున్నామంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాము, క్రీస్తు వలె ఉండటానికి ఎదుగుతున్నాము. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన సత్కార్యములు, ఆయన చూపిన ఓర్పు, ఆయన చూపిన దీర్ఘశాంతము, ఆయన చూపిన మంచితనము, ఆయన చూపిన ప్రతి కార్యాన్ని మనలో మనము నింపుకొని జీవించాలి. అప్పుడు అన్ని విషయాల్లో మనం క్రీస్తు వలె ఎదిగిన వారము, రక్షణలో ఎదిగిన వారము, పరలోక రాజ్యమునకై ఆయుధపడిన వారము, పొందవే రక్షణ కొరకు మనము సిద్ధపడుతున్న వారమని దాని అర్థము. అయితే అందరిలో అది రావటం లేదని గ్రంథమే చెప్తుంది. క్రీస్తు యొక్క సారూప్యము మనలో రావాలని సృష్టికి ముందుగానే దేవుడు నిర్ణయించాడని రోమపత్రిక 8:29 మనం చూస్తున్నాము. సృష్టికి ముందుగా దేవుడు ఒక నిర్ణయం చేశాడు. క్రైస్తవులందరూ క్రీస్తు యొక్క సారూప్యములకు ఎదగాలని ఆనాడే ఆయన నిర్ణయించాడు. అది ఏర్పడేదాకా మనం ప్రయాసపడాలి, సాగిపోవాలి, కట్టుకోవాలి, ఎదగాలి. అలా ఎదగటమే రక్షణలో ఎదగటము. కొందరు చనిపోయేదాకా దానిని పొందలేరు. అలాంటి వారు నష్టపోతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో గలతీ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులను బలపరచాలని, క్రీస్తు సారూప్యములోనికి వాళ్ళని నడిపించాలని పౌలు బహు ప్రయాసపడుతున్నాడు. కానీ మరలా తిరిగి సృష్టికి ఏమవుతుందంటే మరలా వారు పడిపోతా ఉన్నారు, తగ్గిపోతున్నారు, తొలగిపోతున్నారు. అందుకు బాధపడితే ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకేం కలుగుతుందన్నాడు? ప్రసవ వేదన కలుగుతుంది. అంత వేదన. స్త్రీకి ప్రసవ సమయంలో ఎంత వేదన కలుగుతుందో అంత వేదన మీ విషయమే నాకు కలుగుతుంది. మిమ్మల్ని నిలబెడుతున్నా, బలపరుస్తున్నా, నడిపిస్తున్నా, ఏదైతే చేస్తున్నా, మళ్ళీ తిరిగి సృష్టికి ఏం చేస్తున్నారు? మీరు తప్పిపోతున్నారు, పడిపోతున్నారు. నేనేం చేయాలి? ప్రసవ వేదన కలుగుతుంది నాకు. ఎంత చేసినా మీలో క్రీస్తు స్వరూపం రావటం లేదు. అలాంటి వారుగా మనం ఉండకూడదు. క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగటానికి నేర్చుకుందాము, వాక్యం చదువుదాము, ప్రార్థన చేద్దాము, సంఘాన్ని క్రమంగా వద్దాము, మనసు పెడదాము, పట్టుదల తెచ్చుకుందాము, ప్రయాసపడదాము. యేసు ప్రభువులో ఉన్న గుణాలన్నీ సంపాదించుకున్నటకు, నింపుకోవటానికి సిద్ధపడదాము. అప్పుడు పరిపూర్ణత చెందిన వారము, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వారము. ఆ పట్టణంలో ప్రవేశించటానికి మన వస్త్రాలను ఉదుకుకొని తెలుపు చేసుకున్న వారము. ఆ మాట ప్రకటన 22:14 ఉంది చూడండి. ప్రకటన 22:14 పాట ముగించుకుందాము. తమ వస్త్రాలను, సంఘముల వారి గురించే మాట్లాడుతున్నాడు. తమ వస్త్రాలను ఉదుకుకున్న వారు ధన్యులు. భూమి మీద బ్రతికున్న కాలంలో ఏ స్థానిక సంఘములోనైనా, అంటే క్రీస్తు సంఘాల్లో బయటగా
సంఘాల్లో ఉన్నవారు తమ వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకోవాలంట. దేనికి? ఆ పట్టణం యొక్క గుమ్మముల గుండా లోపల ప్రవేశించాలి. జీవవృక్షానికి హక్కును కలిగిన వారు ఎక్కడ ఉండాలి? మరి ఆ విధంగా నువ్వు సిద్ధపడ్డావో లేదో ఆలోచించేసుకో. వస్త్రాలను ఉతుక్కున్నావో లేదో ఆలోచించేసుకో. సిద్ధపడి ఉన్నావో లేదో ఆలోచించేసుకో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పొందబోయే రక్షణ అనే విషయంలో 3 పాయింట్లు చూసాం మనము. మొదటిది, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది, రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. మూడవది, రక్షణలో ఎదుగుటకు మనం ప్రయాసపడాలి. నాలుగవది, ఇతరులు కూడా రక్షణ పొందినట్లుగా మనము ప్రయత్నించాలి. మనమే కాదు, ఇతరులు కూడా రక్షణ పొందటానికి మనం ప్రయత్నించాలి. ఆ ఇతరులు అనేది సంఘంలో బలహీనులు కావచ్చు, తప్పిపోయిన వారు కావచ్చు, లేదా దేవుని ఎరగని బయట వాళ్ళైనా కావచ్చు. ఇతరుల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవుని మాటలు బోధించాలి. వారిని హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ప్రేమించాలి, సాత్వికముతో నడిపించాలి. అది మన బాధ్యత. దానికి కొరకు కూడా వచనం చూసుకొని ముగించుకుందాము. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంది, ప్రకటనకు ముందు ఉంటుంది చివర. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 22వ వచనం. చాలండి. అగ్నిలో నుండి లాగినట్టు, అది ఎగ్జాంపుల్ అన్నమాట. కొందరిని రక్షించండి. మనం ఎలా రక్షిస్తాము? దేవుడు కదా రక్షించేది, ప్రభు కదా రక్షించేది, వాక్యం కదా రక్షించేది. అట్ట అనుకోకూడదు. మనము కూడా రక్షించగలము. అందుకే దేవుడు చెప్తున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్ని మండుతుంది. అగ్ని ప్రమాదంలో ఉన్న వారిని మనము కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాము. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. ఎలా? దేవుని మాటల చేత, వాక్యం ద్వారా, ప్రేమ చేత, సాత్వికము చేత, ఓర్పు చేత, ప్రయాసము చేత వారిని మనం రక్షించగలము. కొంతమంది సంఘానికి వస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందినారు, రాకుండా పోయినారు. పోతే పోని వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకోకూడదు. మనం మరలా వారిని కలవాలి, హెచ్చరించాలి, బోధించాలి, ప్రార్థించాలి. పలుమార్లు వెళ్ళి మనం ప్రయత్నించడం వల్ల మరలా వాళ్ళు మారేదానికి, దేవుని దగ్గరకు వచ్చేదానికి అవకాశం ఉంది. నేను ఒక దారిని వెళ్తున్నా, ఒక అబ్బాయి కనబడ్డాడు, మన సంఘానికి వస్తున్నాడు, మన ఫోటోలో కూడా ఉన్నాడు. ఏమయ్యా ఇలా అయిపోయినావయ్యా, మరలా మారయ్యా, బాగుపడయ్యా అంటే సరే 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 అని అన్నాడు. అట్టా మారతాడో మారో తర్వాత విషయం. మన ప్రయత్నం మనం చేయాలి కదా. చివరిగా ఒక వచనం చూసుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి రక్షించువాడు. ఎవరు రక్షించేది? మనమే. అది దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మనం చేయగలము. ఆ బాధ్యతను దేవుడు మనకు పెట్టాడు. పాపములో ఉన్నవాడిని మనం రక్షించాలి, దారి తప్పిపోయిన వారిని రక్షించాలి, నరకానికి పాత్రలుగా ఉన్న వారిని రక్షించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. అలా చేసేటప్పుడు మన ప్రయాసం ఊరికినే పోదు, దానికి తగిన ఫలం దేవుడు మనకు ఇస్తాడు. ఇది మనం విన్న పాఠం ఏంటి? దేవుని రక్షణ అనే 2వ భాగం పాఠాన్ని మనం విన్నాము. మొదటి భాగము పోయిన వారం విన్నాము, 2వ భాగము ఈ వారం విన్నాము. దేవుని రక్షణ అనేది 2వ రక్షణ. ఇది పొందబోయే రక్షణ, పరలోకమందు జరగబోయే రక్షణ. పరలోకమందు మన కొరకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యాన్ని పొందటమే రక్షణ పొందటము. ఆ రక్షణ పొందాలంటే సంఘములో ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని సన్నిధిని ఎలా జీవించాలని ఒక 4 పాయింట్లు మనం చూసినాము. మొదటిది, రక్షణను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దానిని అనుసరించాలి. రెండవది, రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. మూడవది, రక్షణలో ఎదిగి పరిపూర్ణత చెందాలి. నాలుగవది, ఇతరులు కూడా రక్షించడానికి మనము ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి.
ఈ 4 కార్యక్రమాలు మనం చేస్తున్నామా, దేవుడు మన తోడుగా ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, అన్ని ఆపద నుండి మనం రక్షిస్తాడు, మనల్ని తన నిత్యరాజ్యమునకు వారసులుగా చేస్తాడు. అలా మనం నడుచుకుందాము. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఓపికతో మీ ప్రభునామములో వందనాలు.